హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. బిగ్ బాస్ సీజన్ 8కి సంబంధించి మనం రెగ్యులర్గా మాట్లాడుకుంటున్నాం. అయితే ఇవాళ 13వ రోజు కూడా, అంటే హౌస్లోకి వచ్చే దాన్ని బట్టి చూస్తే 12వ రోజు అవుతుంది. బట్ స్టార్ట్ అయిన నుంచి ఇవాళ 13వ రోజు. రోజు ఎవరో ఒకరు ఏడవడం, ఎమోషనల్ అవ్వడం. ఈ మధ్యకాలంలో మొదటిదంతా మణికంఠ ఏడ్చాడు. తర్వాత ఇప్పుడు సోనియా రోజు ఎవరినో ఒకరిని ఇంప్రెస్ చేయడానికో లేదంటే బయట ఎస్ఎంఎస్ ద్వారా ఓట్లు రావడానికో చేస్తుంది అన్నట్టు కూడా చూసాం. బట్ ఇక నిన్న టాస్క్లో చూస్తే ప్రేరణ కొంచెం సంచాలకుగా సరిగ్గా చేయలేకపోయింది. అందరూ వచ్చి మీద పడిపోవడం, ఖర్చేయడం అట్లా చేస్తున్నారు, ఎవరిని లెక్క చేయట్లేదు అనే నేపథ్యంలో ఆమె ఏడ్చింది. సో నిన్న కూడా సోనియా ఏదో ఒక దగ్గర ఎమోషనల్ అయ్యింది. మళ్ళీ ఇవాళ కూడా సోనియా ఎమోషనల్ అయ్యింది. సోనియా గురించి ఎక్కువగా మాట్లాడుతున్నాను కాకపోతే, బట్ సోనియాతో పాటు ఇవాళ అందరూ ఏడ్ చేశారు. మొత్తం ఫాదర్ సెంటిమెంట్తో ఒక్కొక్క టీం నుంచి ఇద్దరు చొప్పున రావాలి అనే సందర్భంలో వాళ్ళకి కావాల్సిన ఐటమ్స్ ఏవైతే అసలు ఎక్కడే ఎందుకు పెడతాడు, అసలు ఇస్తే ఇద్దరికి ఇవ్వాలి, అది ఎవరికి ఇవ్వద్దు, లేదంటే టాస్ గెలుచుకుంటే మీకు ఇంటి నుంచి వస్తుందని ఏదో చెప్పాలి. చెప్పిన తర్వాత అప్పుడు ఓకే, మీకు బాగా ఇష్టమైన వాళ్ళకి సంబంధించిన ఒక ఐటమ్ వస్తుందని అంటే ఓకే. మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఎమోషనల్ అయ్యి ఒకరికొకరు సింపతైజ్ చేసుకొని సింపతి దీంతో ఓట్లు తెచ్చుకోవడం, ఇవన్నీ కొంచెం రొటీన్ రెగ్యులర్ లాగా అనిపిస్తుంది. బట్ ఇవాళ అందరినీ ఏడ్పించేశారు. కాకపోతే ఇవాళ ఈ ఎపిసోడ్ అయ్యేలోపు కొద్దిగా నాకు అనిపించింది ఏంటంటే, మణికంఠ కొంచెం యాక్టివ్ అవుతున్నాడు. ఈవెన్ ఆదిత్యం కూడా మాట్లాడారు. సో ఈ విధంగా మాట్లాడతారేమో ఎక్కువగా అన్నట్టుగా ఆల్రెడీ ప్రేరణ కూడా తనకి లాలిపాప్ ఇస్తూ చెప్పింది. మొత్తం మీద మణికంఠలో ఒక దొంగ ఉన్నాడు, చిలిపి దొంగ అని తెలుస్తుంది. మనం చూసాము, ఆయన సైలెంట్గా ముందు వాళ్ళ బాక్స్లోంచి తీసుకొచ్చి వాళ్ళు తన గదిలో పెట్టుకొని అక్కడ నుంచి తీసుకెళ్ళి తన టీషర్ట్లో దాచుకొని వెళ్ళి కిచెన్ రూమ్లో పైన ఎక్కడో దాచిపెట్టాడు. మళ్ళీ తీసుకెళ్ళి జాగ్రత్తగా పెట్టేశాడు. సో ఇది ఎవరో ఒకరు అబ్జర్వ్ చేసే ఉంటారు. మేబీ వీకెండ్లో నాకు సార్ చెప్పి ఇట్లా బయటకు వస్తుందా ఏదైనా చూడాలి. మొత్తం మీద ఇవాళ కూడా కొంచెం ఎవరో ఒకరు ఏడవడం, మొత్తం మీద వీళ్ళందరూ ఫాదర్ కోసం ఎమోషనల్ అయిపోయి నబీలు, పృథ్వీ ఒకసారి షేర్ చేసుకోవడం, తర్వాత ఆదిత్య ఓంతో పాటు ఎవరు మన నబీలు, పృథ్వీ, తర్వాత అభయ్ అండ్ మన నిఖిల్, తర్వాత ఆదిత్య ఓంకి ఎక్కువగా నాకు మా ఫాదర్తో ఉన్న ఫోటో వస్తే కొంచెం బాండింగ్గా ఉంటుంది. ఫాదర్ అయ్యాక నాకు తెలిసింది ఆయన కరోనా టైంలో సేవ్ చేశారు అన్నట్టుగా ఎమోషన్ అవడం అందరూ దానికి చేసింది. సో ఆదిత్య ఓంతో పాటు మణికంఠ ఉన్నా కూడా మణికంఠకి ఆల్రెడీ వాళ్ళ మదర్ స్వెటర్ ఉంది కాబట్టి అందరూ ఇక్కడే ఇచ్చారు. సో సారీ, ఇట్లా కంటిన్యూస్గా మీకు షేర్ చేయడం, మాట్లాడడం వల్ల కొంచెం కాఫ్ కూడా వస్తున్నట్టుంది. సో మొత్తం మీద అంత సూపర్గా ఇంట్రెస్ట్గా చూపించాలి, రేపు ఏమవుతుందో అనిపించేలాగైతే లేదు. మొత్తం మీద ఓకే అనిపించింది. రోజు ఎవరో ఒకరితో ఏడిపిస్తేనే బాగా క్యాచీగా వ్యూస్ వస్తాయా అని బిగ్ బాస్ టాస్క్. సో కొంచెం బిగ్ బాస్ ఈ డైరెక్షన్ డిపార్ట్మెంట్ కొంచెం ఆ థాట్ ప్రాసెస్ చేంజ్ చేస్తే బాగుంది అనిపిస్తుంది. ఎందుకంటే అంత ఏడుపు గొట్లు మయం, అంత ఏడుపుతో సీన్ లాగా ట్రాజడీగా ఉండేలాగా ఉంటే అంత వ్యూవర్షిప్ పెరగదు, రేటింగ్ కూడా పడిపోతుంది. సో బీ కేర్ బిగ్ బాస్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ చూసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.